Please subscribe to 7 Media. నమస్కారం, నా పేరు రోసిరెడ్డి పందిళ్ళపల్లి. నేను ఫస్ట్ మూవీ ఇట్లు మీకు తెలుసా అనే మూవీని 2023 రిలీజ్ చేశాం. అందులో మాకు సుమన గారు కూడా చాలా మంచి హెల్ప్ఫుల్ చేశారు ఆ సినిమాలో. హ్యాపీ. ఇప్పుడు నిమ్మకాయ మీకెందుకు భయం, నిమ్మకాయ నీకెందుకు భయం అంటే దాదాపు ఎవరిని చూసినా అందరికీ భయమే ఉంటుంది నిమ్మకాయ అంటే. అయితే ఏంటంటే ఆ నిమ్మకాయ మన పక్కన ఉంటే భయమే, జ్యూస్ తాగితే ఏం కాదు, 4 రోజుల దగ్గర దాటితే భయం. అలాంటి నిమ్మకాయను ఎలాంటి ధైర్యం అనేది మీకు ఇస్తున్నాం ఈ సినిమా ద్వారా. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను హ్యాపీగా చూడవచ్చు. అయితే మూఢనమ్మకాల నుంచి జనాల్ని ఎట్లా బయటికి తీసుకురావాలా అనే కాన్సెప్ట్ తోటి ఈ యొక్క అందమైన నిమ్మకాయ అనే కాన్సెప్ట్ తోటి తీసుకొస్తున్నాము. ఇందులో సుమన గారు, ఆమని గారు అన్న బలనా సుమన గారు, ఆమని గారు ఉన్నారు. వాళ్ళు ఇంచులో మెయిన్ రోల్గా పనిచేస్తున్నారు. ప్లస్ హీరో గారు రాజేష్ భూపతి, హీరోయిన్ గారు లక్ష్మణ్ రాజ్ అండ్ అబిత. ఇందులో చాలామంది పనిచేస్తున్నారు. నాగమహేష్ గారు, చాలామంది. ఇదేంటంటే ఒక మూఢనమ్మకాలు ఎలా ఉంది ఏం కథ ఆల్రెడీ లైవ్లో మనం చూసాం. ఇందులో సగం కాన్సెప్ట్ రియల్ స్టోరీ నేను అనుభవించాం. ఇందులో నా అనుభూతులు కూడా ఇందులో చేస్తున్నాను. మీ అందరూ త్వరలో ఇది షూట్కి వెళ్ళిపోతాం. అందరికీ ఉప్పల శ్రీనివాసన్న గారికి చాలా మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన పేరుగా అందరికీ, పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుప్తా గారు కెమెరా స్విచ్ ఆన్ చేసింది మన ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, లయన్ వెంకట గారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. ముందుగా ఇక్కడ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అండ్ ఇక్కడ విచ్చేసిన మా చీఫ్ గెస్ట్ కాదండి, మా సినిమాలో మెయిన్ రోల్ సుమన్ గారితో చేశాను, ఇంతకుముందు కూడా చేశాను. అండ్ చాలా ఆయనతో సంతోషంగా అనిపించింది. అలాగే దీనికి కావాల్సిన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు లేనిది నేను లేను. వాళ్ళ వల్లే నాకు చాలా ఫస్ట్ టైం ఇది నాకు సినిమా హీరోగా రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నిమ్మకాయ అనేది చాలా ఊర్లలో చూస్తూనే ఉంటాం. ఎలాంటిది నమ్మకాలు నమ్ముతారని చెప్పేసి మీకు ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువ మాట్లాడను, మీకు చూపిస్తా. నేను ఎక్కువ మాట్లాడను, సినిమానే చెప్తుంది మీ ఆన్సర్. థ్యాంక్ యూ. సుమన్ గారికి నమస్కారం సార్, మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి. నా పేరు స్వప్నారాజ్. నేను మూవీలో మంచి క్యారెక్టర్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నా పేరు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పిసిసి జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ, ఫార్మర్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్. రోసిరెడ్డి గారు డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా సక్సెస్ఫుల్గా 100 రోజులు నడవాలని, ఇట్లు అనే సినిమా ద్వారా 2023లో పరిచయమైన డైరెక్టర్ గారు ఎన్నో కష్టాలు ఓర్చి ఈరోజు ఒక డైరెక్టర్గా 2026లో కూడా నిమ్మకాయ సినిమాతోటి 100 రోజులు ఆడే విధంగా సక్సెస్ఫుల్గా మీరందరూ కూడా ఆశీర్వదించాలని. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్గా సుమన్ గారు, ఈ సుమన్ గారు ఉన్నాడంటే అది 100% సక్సెస్ అవుతుంది అనేది అందరికీ కూడా నమ్మకం. కలియుగ వెంకటేశ్వర స్వామి పాత్రలో కూడా జీవించి ఎన్నో వందలాది సినిమాలు తీసిన మన సుమన్ గారు తెలంగాణ అంటే అభిమానం, తెలంగాణ రాష్ట్రం అంటే అభిమానం. అటువంటి హీరో ఈరోజు సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తూ, అదేవిధంగా భూపతి గారికి, స్వప్న గారికి, హీరోయిన్లందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా ప్రపంచానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. సినీ కార్మికులకు కూడా వాళ్ళకు ఇల్లు కట్టియడం కావచ్చు, వారు మినిమం వేతనాలు ఇవ్వడమే కాకుండా అన్ని విధాల సినిమా రిలీజ్ రోజు కూడా ఎక్కువ రేట్లు ఇచ్చి సినిమాలను కూడా సపోర్ట్ చేసే రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి, సినిమా ప్రపంచానికి మంచి రోజులు వస్తాయని చెప్పేసి నా నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ రెడ్డి గారు, ఆల్ ది బెస్ట్ హీరోయిన్ మన సుమన్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో ఈరోజు నిమ్మకాయ అన్న ఒక టైటిల్ మీద మా మిత్రుడు రోసిరెడ్డి ఒక మంచి లైన్ నాకు చెప్పారు. దీంట్లో హారర్ ఉంది, మర్డర్ మిస్టరీ ఉంది, థ్రిల్ ఉంది, ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ సరిపోయేటట్టు మ్యాటర్ ఉంది.
సో ఈ సినిమా నచ్చింది నాకు, ఈ స్టోరీ నచ్చింది నాకు. ఇంతకుముందు రోసిరెడ్డి గారితో ఇట్లు అనే సినిమా నేను చేశాను. ఓ టీం వర్క్, వీళ్ళు చాలా బాగా చేశారు, యంగ్స్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. డే అండ్ నైట్ వర్క్ చేసాం. దాంట్లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను. సో సినిమా అయిపోయిన తర్వాత రోసిరెడ్డి నేను ఇద్దరు ఎప్పుడు వాట్సాప్లో కాన్స్టెంట్ టచ్లో ఉన్నారు. నేను ఒకవేళ బిజీగా ఉండి రిప్లై ఇవ్వకపోయినా కూడా మట్టుకు ఆయన ఎప్పుడు కాన్స్టెంట్లో ఉంటూ నేను కూడా నెక్స్ట్ ఏంటి రోసిరెడ్డి అంటే తయారు చేస్తున్నాను సార్ అని చెప్పేవారు. సో ఇది పక్కన పెడితే ఈ స్టోరీలో భూపతి హీరో అండ్ స్వప్న హీరోయిన్. సో వీళ్ళ క్యారెక్టర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. రెగ్యులర్ గర్ల్ మీట్స్ బాయ్, బాయ్ మీట్స్ గర్ల్ కాకుండా ఒక డిఫరెంట్గా ఉంటాయి. నాకు ఆమణి గారు పేరు నాకు. సో మాది కూడా ఏంటంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం వేరే వేరియేషన్తో క్యారెక్టర్ ప్రజెంటేషన్, ఆ స్టోరీ అవుట్లైన్ అంతా ఉంది. ఇది ఒక థ్రిల్లర్, ఇది ఒక మంచి థ్రిల్లర్ ఇది. సో డెఫినెట్లీ ఇది బాగా సక్సెస్ అవుతున్న నమ్మకం నాకు ఉంది. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అందరూ ఈ యూనిట్లో ఉన్న వాళ్ళందరూ సహకరించి, ప్రొడ్యూసర్ గారు మంచి ప్రొడ్యూసరు, సో ఆయన సహకరించి చేయాలని. అండ్ ముఖ్యంగా మా మిత్రుడు శ్రీనివాస్ గుప్తా గారు ఇందాక ఆయన చెప్పారు, మన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు గురించి సినిమా సైడ్లో ఆయన చూపిస్తున్న అభిమానం, ప్రేమ. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, చిన్న నిర్మాతలు బ్రతకడానికి ఏమేం దారులు ఉన్నాయో అది ఖచ్చితంగా మీరు మాట్లాడి, ఎందుకంటే సినిమా థియేటర్లో వస్తే మంచి సినిమా పికప్ అయ్యే లోపల సినిమా ఎత్తేస్తున్నారు. అంటే అది బూస్టప్ చేయడానికి వాళ్ళ దగ్గర తప్ప డబ్బులు ఉండదు. కింద మీద పడి పాపం వాళ్ళు సినిమాని ముందుకు తీసుకొచ్చి ఒక తాటి మీద పెడుతున్నారు. కానీ చిన్న నిర్మాతలకి ఒక వేరే ఏదైనా ఒక సిస్టమ్ పెట్టి సినిమా పికప్ అయ్యి స్టడీ అయ్యి అలా స్టాండ్ అయ్యే వరకు థియేటర్ను హోల్డ్ చేసేలాగా కొంచెం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి. అలాగే ఆ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్రింట్స్ వచ్చేటప్పటికి వాళ్ళైనా సబ్సిడీస్ ఏదైనా ఇవ్వడానికి అవుతుందా, కొంచెం లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్రింట్స్కే, ఎక్కువ ప్రింట్స్ కాదు. అట్లా రకరకమైన ఇంతకు ముందు ఎలా ఉందో ఆ విధంగా వాళ్ళకి చేసి, మెయిన్ రన్ అనేది ఇంపార్టెంట్. ఒక డైరెక్టర్ అనేవాడు చాలా కష్టపడి ఒక రైటర్ దగ్గర కూర్చొని ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని ఆయన చేసేటప్పుడు సినిమా రన్ ఉంటేనే కదా కలెక్షన్ వచ్చేది. ఆ సినిమాలో పెద్ద హీరోలు ఉండదు, ఇనిషియల్ డ్రాక్ ఉండదు, అంటే కొంచెం స్లోగా పికప్ టాక్ రావాలి. టాక్ వచ్చే లోపల సినిమా ఎత్తేస్తున్నారు. అలా కాకుండా ఆ సినిమాని లిమిటెడ్ థియేటర్స్లో పోనీ రన్నింగ్ కూడా చాలు, ఒక్కో సెంటర్లో ఒక్కో థియేటర్లో ఉంటే కూడా చాలు. ఆ విధంగా మీరు చేయాలని చేసి, తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చిన్న నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన వాళ్ళకి కొంచెం బ్రతకడానికి, ఎందుకంటే వాళ్ళు ఇదే ఫీల్డ్లో ఉంటున్నారు, వాళ్ళు వేరే ఫీల్డ్కి పోవట్లేదు. కష్టం నష్టం వచ్చినా దీంట్లోనే వాళ్ళు తిరుగుతున్నారు. ఇందాక ఇక్కడ పితాని రామకృష్ణ గౌడ్ గారు వచ్చారు, మా సాయి వెంకట గారు వచ్చారు. వాళ్ళ చిన్న సినిమాలు తీస్తూనే ఉన్నారు, దెబ్బతిన్నా కూడా వాళ్ళు తీస్తూనే ఉన్నారు. దెబ్బతిన్నారంటే సినిమా పికప్ అయ్యే లోపల సినిమాకి టర్మినేటర్ లెటర్ ఇస్తున్నారు, పోతుంది. అలా కాకుండా కొంచెం 2-3 వారాలకి ఉండేలాగా కొంచెం చేసి మిగతా విషయాలు ఏ విధంగా ఆ సినిమాల్ని కాపాడడానికి అవుతుందో, ఎట్లా పెద్ద సినిమాలకి మీరు టికెట్ విషయంలో మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారో అట్లా చిన్న ప్రొడ్యూసర్స్ కూడా మీరు హెల్ప్ చేయాలని ఇది ఒక రిక్వెస్ట్, ఇది హంబల్ రిక్వెస్ట్. ఆ విధంగా చేసి చిన్న నిర్మాత, చిన్న ప్రొడ్యూసర్స్ని కాపాడాలని కోరుకుంటూ ఈ పిక్చర్ మంచి సక్సెస్ అవ్వాలి. భగవంతుడి ఆశీర్వాదం. బ్రహ్మాండమైన పూజ చేశారు అయ్యర్ వాళ్ళు, చాలా లెంతీ పూజ చేశారు, చాలా పవర్ఫుల్ పూజ చేశారు. కాబట్టి ఆశీర్వాదాలు ఉండాలి. అందరూ ఈ పిక్చర్లో మంచి పేరు వచ్చి అందరూ బిజీగా, ఫ్యూచర్లో అందరూ బిజీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రెస్ వాళ్ళు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. లేదు అయిపోతుంది అంత మీరే కొంచెం లోపలికి వెళ్ళవా తమ్ముడు, లోపలికి కొంచెం వెనక జరగండి. ఓకే
ఎంట్రీ కావాలి కదా. ఓకే రెడీ సార్. కెమెరా రోలింగ్ యాక్షన్. అయిపోయిందా? ఓకే.